హలో బిజీ పీపుల్, రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి దుమ్ము లేపుతున్న టాప్ 5 మూవీస్ లిస్ట్ అయితే నేను పట్టుకొచ్చాను. ఇంకేం చూస్తున్నారు? వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం నేరం, తప్పదు భారీ మూల్యం. కూల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెక్స్ట్ నేను పెట్టే వీడియో మీకు రాదని చిన్న హింట్ ఇచ్చానంతే. ఇప్పటికే లేట్ అయిపోయిందని మీకు అర్థమవుతుందని నాకు అర్థమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే జంప్ అయిపోదాం. ఇవాళ మన లిస్ట్లో టాప్ 5 మూవీ ది బర్త్డే బాయ్. ఈ మూవీ డైరెక్టర్ తన రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ మూవీని అయితే తీశాడు. ఈ మూవీలో మెయిన్ బర్త్డే పార్టీ రోజు ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఇక ఆ ఇన్సిడెంట్ చుట్టూ ఈ మూవీ అయితే నడుస్తుంది. ఇక ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీలో అంతా కొత్త వాళ్ళే ఫ్రెండ్స్. విరూపాక్షలో నటించిన రవికృష్ణ, అదేవిధంగా రాజీవ్ కనకాల తప్ప మిగిలిన వాళ్ళంతా కొత్త వాళ్ళే. ఈ మూవీ చాలా బాగుంది. ఎక్కడా కూడా ఒక కొత్త డైరెక్టర్ తీసిన మూవీలా అయితే అనిపించదు. ఈ మూవీలో ఫన్, అదేవిధంగా ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే ఆగస్టు 9వ తారీఖు నుంచి ఆహాలో అయితే స్ట్రీమింగ్కి సిద్ధంగా ఉంది. ఎవరైనా ఈ మూవీ చూడాలనుకుంటే చూసేయండి ఫ్రెండ్స్. ఇవాళ మన లిస్ట్లో టాప్ 4 మూవీ డెరిక్ అబ్రహం. ఫ్రెండ్స్, మోహన్ లాల్ నటించిన ఈ మూవీ 2018 సంవత్సరంలో మలయాళంలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఇదే మూవీని డైరెక్ట్గా ఓటీటీలో అయితే తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ మూవీలో విలన్ సీరియల్ కిల్లర్ వరుసగా 9 మందిని అయితే చంపుతాడు. ఇందులో మమ్మూటి గారు ఏసీపీ డెరిక్ అబ్రహం రోల్లో నటించాడు. ఇక ఈ డెరిక్ అబ్రహం ఆ వరుస హత్యలు చేస్తున్న కిల్లర్ని పట్టుకున్నాడా లేదా, ఇతను 9 హత్యలతోనే ఆగిపోయాడా, ఇంకా హత్యలు చేశాడా, ఇతను 9 హత్యలు ఇలా వరుసగా చేయడానికి కారణం ఏంటి అనే విషయాలు మీరు మూవీ చూసి అయితే తెలుసుకోండి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ని చూసే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్. 6 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 40 కోట్లు వసూలు చేసిందంటే మూవీలో ఎంత స్టఫ్ ఉందో మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఆగస్టు 10వ తారీఖు నుంచి ఆహాలో అయితే స్ట్రీమింగ్ కాబోతుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి ఫ్రెండ్స్. ఇవాళ మన లిస్ట్లో టాప్ 3 మూవీ గోలం. మలయాళంలో చిన్న మూవీగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ హీరో రంజిత్ సాజీవ్కి ఇది ఫస్ట్ మూవీ అయినా తన యాక్టింగ్తో ఇరగదీశాడు ఫ్రెండ్స్. ఇది ఒక మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రెండ్స్. గోలం మూవీ కథ విషయానికి వస్తే ఒక కార్పొరేట్ ఆఫీసులో జాన్ అనే వ్యక్తిని చాలా ఘోరంగా చంపేస్తారు. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన సందీప్ కృష్ణకి ఈ కేసు అయితే అలర్ట్ చేస్తారు. ఇక జాన్ అనే వ్యక్తి ఎవరు, ఇక తను పనిచేసే ఆఫీసులోనే తను దారుణంగా హత్యకు ఎందుకు గురి అయ్యాడు అనే విషయాలు మీరు మూవీ చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ గోలం మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇవాళ మన లిస్ట్లో టాప్ 2 మూవీ కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2. ఫ్రెండ్స్, భారతీయుడు మూవీని ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీ కథ అందరికీ తెలిసిందే. సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలని కడిగేయడానికి భారతీయుడు తిరిగి ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత భారతీయుడు ఏం చేశాడు, సమాజంలో ఉన్న ఈ కుళ్ళుని కడిగేశాడా లేడా అనేది మీరు భారతీయుడు 2 మూవీ చూసి అయితే తెలుసుకోండి. ప్రజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడాలనుకునేవారు చూసేయండి ఫ్రెండ్స్. ఇవాళ మన లిస్ట్లో టాప్ 1 మూవీ ప్రియదర్శి నభా నటేష్ మెయిన్ లీడ్లో నటించిన డార్లింగ్ మూవీ. ఫ్రెండ్స్, ఈ మూవీలో రాఘవ ఆనందిని అయితే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు. అలా మ్యారేజ్ చేసుకున్న ఫస్ట్ నైట్ రోజే ఆనంది చేతిలో రాఘవ చావు దెబ్బలు తింటాడు. దీనికి రీజన్ ఏంటంటే ఆమెకు ఒక డిసీజ్ ఉంటుంది. ఆమెలో ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీస్. మీరు అపరిచితుడి మూవీ చూసి ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. అందులో 3 క్యారెక్టర్లు స్ప్లిట్ అవుతూ ఉంటాయి కదా. ఈ మూవీలో మొత్తం 5 క్యారెక్టర్లు స్ప్లిట్ అవుతూ ఉంటాయి. ఆది, మాయ, ఝాన్సీ, పాప, శ్రీశ్రీ. ఇలా హీరోయిన్కి అసలు ఈ వింత సమస్య ఎందుకు వస్తుంది, ఆ 5గురు ఎవరు, ఆమెలోకి ఈ 5గురు రావడానికి రీజన్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఇంకా ఆగస్టు 13వ తారీఖు నుంచి డిస్నీ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్కి రెడీగా ఉంది. ఈ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ఆగస్టు 13వ తారీఖు నుంచి మీరు డిస్నీ హాట్స్టార్లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. తెలుసుకున్నారు కదా దిస్ వీక్ రిలీజ్ ఓటీటీ తెలుగు మూవీస్. ఫ్రెండ్స్, మీకు ఈ కంటెంట్ నచ్చినైతే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.